సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఏదైతే పవన్ కళ్యాణ్ రైట్ చేసినటువంటి పాయింట్ అంటే మొన్న పత్రికల్లో ఒక వార్త రావడం అక్కడ అటవీ భూముల్ని కబ్జా చేశారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసిన నేపథ్యంలో దాని మీద అటవీ శాఖ అధికారుల విచారణని అడిగినటువంటి సందర్భం రేపో మాపో దానికి సంబంధించి అటవీ శాఖ నివేదిక ఇస్తుంది. ఇక్కడ అసలు విషయం అక్కడ ఏం జరిగింది రాయలసీమలో రిపోర్టర్లకు తెలుసు, కడప జిల్లాలో రిపోర్టర్లకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం తెలుసు, అధికార యంత్రాంగానికి అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలుగా అటవీ రెవెన్యూ శాఖల మధ్యన అక్కడ డిస్ప్యూట్ నడుస్తుంది. వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం పెద్ద కుటుంబం, అందులో అన్న తమ్ములు అందరూ కలిసి ప్రారంభించినటువంటి మైనింగ్ వ్యాపారం అది 80లలో ప్రారంభిస్తే అప్పటి నుంచి ఎదురు దెబ్బలు తిని అనేక ఆస్తులు పోయిన తర్వాత 90లలో లాభాలు ప్రారంభమైనాయి. 90ల నుంచి బుక్ ప్రాఫిట్టే కోట్ల రూపాయలు, ఆ రోజుల్లోని 2.5-3 కోట్ల రూపాయలు బుక్ ప్రాఫిట్స్తో ప్రారంభమైనటువంటి వ్యాపారాలు. ఒక సాక్షి పేపర్ పెట్టడంలో కీలకం అందుకే అయ్యిందనమాట. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ తర్వాత కాలంలో సంపాదించినటువంటి డబ్బులతో 90లలో అదేది 1995 సంవత్సరంలో అటవీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవి పక్కన ఉన్నటువంటి బీడు భూముల్ని కొన్నారు. అప్పట్లో భూములు అక్కడ చాలా చీఫ్గా దొరికేది, 50,000-40,000 రూపాయలకి దొరికేది. దాదాపు 100 ఎకరాలు లేకపోతే 50 ఎకరాలు 60 ఎకరాలు కొన్నారు. అయితే ఆ తర్వాతన అది 2014 ఆ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు మా భూమి అంటూ క్లెయిమ్ చేసింది. అంటే అంతకుముందు ఎప్పుడో అక్కడ భూమి కొనటం, రిజిస్ట్రేషన్ అవ్వడం, అక్కడ వ్యవసాయం చేస్తుండటం. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం దాదాపుగా ఆ భూమిలో సజ్జల వాటా తీసుకోలేదు. తను వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అటు పెట్టుకుంటే తను సిటీలో ఉన్నటువంటి భూముల్ని తీసుకున్నాడు. అక్కడతో అయిపోయింది. ఆ తర్వాతన 2014 తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా భూమి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మా భూమి అని ఇద్దరు ప్రభుత్వం దగ్గర కంప్లైంట్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు సర్కారే ఉంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇష్యూ కూడా నడుస్తూ వచ్చింది. అయితే సర్వే చేయించాలని చెప్పి అటవీ శాఖ, మీరు చేయించుకోండి సర్వే, మాకేం సంబంధం అని రెవెన్యూ శాఖ, ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ నడిచింది. అప్పుడు ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ వస్తే మూడవ పని ప్రభుత్వం చేయించాలి, సర్వే శాఖ ద్వారా చేయించాలి. అట్లా కాకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ అంశం మీద అటవీ శాఖ ఏమో ఆ భూమి మాదంటది, రెవెన్యూ శాఖ ఏమో మాదంటుంది. రీసర్వే చేయాలంటే ఇద్దరికి చివరికి అటవీ శాఖ ఒక ప్రతిపాదన కూడా చేసింది, ఇద్దరం కలిసి జాయింట్ సర్వే చేద్దాం. అసలు మీరెవరు మాతో కలిసి సర్వే చేయడానికి, ఇది సర్వే కావాలంటే విడిగా సర్వే శాఖ చేయాలి, మనం ఇద్దరం కలిపి జాయింట్ సర్వే చేస్తే నాది నాదంటాను, ఇది నువ్వు అంటావు, అట్టెట్టా చెప్తామని చెప్పేసి అప్పుడు రెవెన్యూ శాఖ అడ్డుపడింది. దాంతో ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అట్లాగే సాగుతుంది. ఇప్పుడు ఆ భూములకు సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలో మేబీ అటవీ శాఖ రేపో మాపో ఖచ్చితంగా నివేదికిస్తే అది మా భూమే అంటుంది. ఎందుకని అక్కడ ఈ సర్వే డిస్ప్యూట్ ఉందన్నటువంటి విషయంలో మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అది మాదేనని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది లీగల్గా అయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంటు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నది కాబట్టి ఏం జరుగుతుందన్నది చూడాలి.